ఫ్రెండ్స్ ఇది వేటలో అయితే మనకు చాలా ఎక్కువగా చేపలు పడుతున్నాం. ఒక ప్రాణంతో ఎర్రనైతే నేను కుట్టాను కదా, చూసారు కదా ఏ విధంగా ఉంది. దాన్ని అయితే మనం కల్లడుగా అంటాము, అది ప్రాణంతోనే కొట్టాలి. చనిపోతే మనకు చేపలు అయితే పడవు. ఇది వేటలో కూడా మనకు చాలా ఎక్కువగా చేపలు పడుతున్నాం. దాన్ని అయితే తలాపార్లు అంటారు. చేపలు చూడండి ఒకసారి, చాలా పెద్దవి కూడా దాంట్లో ఉన్నావు. 10 కేజీల నుంచి 5 కేజీలు ఈ సైజు కూడా ఎక్కువగానే ఉన్నాం. ఈ చేపలు కూడా మనకు చాలా ఎక్కువగానే, ఒక 400 కేజీల నుంచి 500 కేజీలు పైగా ఉండొచ్చు, అంత ఎక్కువగానే చేపలు. డోర్లో కూడా కొన్ని చేపలు వేస్తాం మనం, ఇంకా ఉన్న చేపలు. ఇప్పుడు నేను చేపను అయితే తీస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎలాంటి చేపలు వస్తుంది ఎక్కువగా అయితే మనకు తలాపారు చేపలు ఇలా పడుతున్న వేటలోని. మనమైతే 51 మైల్ రాప్ కాడ ఉన్నాం. ఇప్పుడు ఎలాంటి చేప వస్తుంది ఇప్పుడు చూద్దాం. మనకు మొత్తం తలాపారు చేపలు ఉన్నాం. ఇది కూడా ఎలాంటి చేప మరి చూద్దాం. ఎందుకంటే చాలా పెద్ద తలాపారు చేపలు, చాలా వెయిట్ కూడా వస్తావు. రేట్ అయితే తక్కువ కొంత మార్కెట్లోనూ, అంత ఎక్కువ వెయిట్ కాదు మార్కెట్లో రేట్ అయితే. ఇప్పుడైతే చాలా తక్కువగానే ఉంది, కానీ చేపలు అయితే చాలా ఎక్కువగా పడ్డావు. మనమైతే తక్కువ మంది వచ్చాం ఈ వేటకైతే. మరి ఎలాంటి చేప చూద్దాం. ఈ చేప అయితే చాలా గట్టిగా అయితే లాగుతుందో, ప్రాణంతో ఎర్ర కదా, దాని అయితే కల్లడుగా అంటారు. కుట్టిని చూసారు కదా, మన తాడు కూడా మొత్తకే 90 నెంబర్ తాడు. గ్యాలములు కూడా పెద్దదే. ఇదిగో చేప వస్తుంది ఒకసారి చూడండి. నేనైతే గ్యాలములు వేసేసి బోట్లోకి లాగుతాను. అది ఎలాంటి చేప అని మీకే చూపిస్తాను, క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు నేను గ్యాలములు అయితే వేసాను, ఒకసారి బోట్లోకి తీస్తున్నాను చూడండి. అది కూడా తలాపారు చేపే, ఒక 5 కేజీలు 6 కేజీలు వెయిట్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చేపలు అయితే మనకు చాలా ఎక్కువగా లాగుతుంది కాబట్టి మనం చాలా స్పీడ్గా తాడేసి చేపలు పట్టాలి. మళ్ళీ రోజు లావు కదా. ఈరోజు వేట అయితే చాలా మంచిగా అయింది. మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్.